తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కేసీఆర్ గారికి బహిరంగ లేఖ పేరిట ఒక లేఖ రాసిండు. నిజానికి ఇందాక మా ఎమ్మెల్యే సీనియర్ నాయకులు వివేక్ గౌడ్ గారు చెప్పినట్టుగా మహేష్ గౌడ్ గారు లేఖ రాయాల్సింది కేసీఆర్ గారికి కాదు, రేవంత్ రెడ్డి గారికి. 6 గ్యారంటీలు తొందరగా అమలు చేయండి, 420 హామీలు తొందరగా అమలు చేయండి, ప్రజలకు 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తా అని రైతులందరికీ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డికి రాయాల్సినటువంటి లేఖ రేవంత్ రెడ్డి మెప్పు కోసం మా కేసీఆర్ గారికి రాసినట్టుగా కనబడతా ఉంది. పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణలో కాంగ్రెస్ బతకాలంటే నువ్వు వేరే పార్టీ నుండి వచ్చినావు రేవంత్ రెడ్డి, ఆ పార్టీని బొందబెట్టి ఈ పార్టీలోకి వచ్చినావు. నీ చర్యల వల్ల ఆ పార్టీ ఖతమైపోయింది. ఈ పార్టీని కూడా నువ్వు ఇలా ప్రభుత్వం పెద్దగా ఉండి దీన్ని ఖతం చేయకు. ప్రజలకు మేనిఫెస్టోలో మనం ఏం చెప్పినామో అవన్నిటిని కూడా అమలు చేయాలి, లేకపోతే పార్టీ ఖతమైపోతుంది అని చెప్పి రేవంత్ రెడ్డికి సలహాలు ఇవ్వాల్సినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మాకు లేఖలు రాయడం నిజంగా విడ్డూరం. ఆయన రాసిన లేఖ అంతా కూడా ఉత్త చిత్తు కాగితంతో సమానం, దీంట్లో ఏం లేదు. ఆయన ఏమంటాడు, ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగుల విషయంలో మీ పార్టీ ఏం చేయలేదు కేసీఆర్ గారు అంటారు. అంటే ఈ మాట మాట్లాడే ముందు రాసే ముందు అవగాహన పెంచుకోవాలి పిసిసి ప్రెసిడెంట్ గారు. 2,32,000 ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వంగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఆర్థిక శాఖ క్లియరెన్స్లు ఇచ్చి 1,60,70,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం. మిగతా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పరీక్షలు మేమే పెట్టినాం. ఆనాడు ఎన్నికలు రావడం వల్ల కేవలం అపాయింట్మెంట్ లెటర్లు మాత్రమే వీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటే 50,000 ఉద్యోగాలకు వీళ్ళు వచ్చి ఈ సంవత్సర కాలంలో అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ఉద్యోగాలన్నీ మేము ఇచ్చినామని చెప్పుకుంటూ సిగ్గుచేటు అబద్ధాలు ఆడుతున్నటువంటి తీరు. ఉద్యోగాల విషయంలో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉంది ఈ లేఖలో. అదేవిధంగా నీళ్ల విషయంలో కూడా అసలు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టకుండా కృష్ణా గోదావరి నదుల నీళ్లు కిందికి పోనిచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు వచ్చినాకనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా, సీతారామ అయినా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయినా, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్సాగర్ లాంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం, 1 కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను మలిపే ప్రయత్నం జరిగింది కేసీఆర్ గారి హయాంలో. దాదాపు పెద్ద ఎత్తున 45,000 పైచిలకు చెరువుల్ని మిషన్ కాకతీయుల భాగంగా పూడికలు తీసి మంచి చేసి 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళిచ్చుకున్నది కేసీఆర్ గారి హయాంలో. కాబట్టి దాని ఫలితమే పెద్ద ఎత్తున సాగు పెరిగి భూమికి బరువు అయ్యే విధంగా పంటల దిగుబడి తెలంగాణలో వచ్చి హర్యానా, పంజాబ్లను తలదన్నే స్థాయికి తెలంగాణ ఎదిగిందంటే నీళ్లను సమర్థవంతంగా తెలంగాణలో వాడుకోవడం వల్లనే అది జరిగింది. ఈ ఆయన నీళ్ళకు సంబంధించి కేసీఆర్ గారు మీరు ఏం చేయలేరని ఈ లేఖలో రాస్తాడు. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఆయన మళ్ళీ ఈ లేఖలో రాస్తాడు. అసలు మీకు తెలంగాణ సంస్కృతి తెలుసా? తెలంగాణ సాంప్రదాయాలు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మీకు కానీ తెలుసా? తెలంగాణలో బతుకమ్మ పండగ ఎంత సంబురంగా చేసుకుంటారు తెలంగాణ జనం. ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను తీసేసి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాశస్త్యాన్ని, ప్రాభవాన్ని, ప్రాముఖ్యతను, సంస్కృతి చిహ్నాలను, పండగలను, పబ్బాలను వాటన్నిటిని కూడా ఇవాళ నవ్వుల పాలు చేస్తున్నది మీ ప్రభుత్వం. అందుకనే నువ్వు ఈ లేఖలో రాసినటువంటివన్నీ కూడా పచ్చి అబద్ధాలు. నువ్వు రాయాల్సిన లేఖ రేవంత్ రెడ్డికి అని ఎందుకు అంటున్నామంటే మేము ఇందుకే అంటున్నాం. తెలంగాణ జీవితంలో, తెలంగాణ ప్రజల జీవితంలో, జీవనంలో బతుకమ్మ ఒక భాగం. అటువంటి బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో నుండి మాయం చేసినటువంటి మీరు ఇవాళ కేసీఆర్ గారికి లేఖ రాయడం విడ్డూరం. అంతేకాకుండా వారు ఇంకా ఈ లేఖలో ఇంకా విచిత్రమైనటువంటి విషయాలు ఏం మాట్లాడతారంటే కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు. అసలు కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ గారు ఉద్యమాలు చేసినప్పుడు మహేష్ గౌడ్ గారు మీరేడున్నారు? ఇవాళ మీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తుపాకులు పట్టుకుని చంద్రబాబు నాయుడుతో సమైక్యవాదం వినిపిస్తూ తిరుగుతున్నాడు. సమైక్యవాదులకు తొత్తులుగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి మీరు ఇవాళ ఉద్యమంలో పనిచేసి జైళ్ళకు పోయి దెబ్బలు తిని కేసుల పాలై ఉన్నతమైనటువంటి జీవితాలని, ఉద్యోగాల్ని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం పనిచేసినటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవిత గారిని విమర్శించడం అంటే ఇది ఆత్మస్తుతి పరనింద తప్ప ఇంకోటి కానే కాదు. అందుకనే ఈ లేఖ మొత్తం పచ్చి అబద్ధాలమయం. ఏదో ఇక రేవంత్ రెడ్డి మెప్పు కోసం కేసీఆర్ గారికి ఒక లేఖ రాయాలి,
తద్వారా రేవంత్ రెడ్డి దగ్గర ఏదన్నా ఈ మార్కులు కొట్టేయాలనేటటువంటి ఆలోచన తప్ప ఈ లేఖలో ఏమీ లేదనేటటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకనే మేము బీఆర్ఎస్ పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని, మీరు లేఖ రాయాల్సింది రేవంత్ రెడ్డికి. ఏమని రాయాలి? రైతు రుణమాఫీ 49,000 కోట్లు అని ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ప్రభుత్వానికి చెప్పింది. ఆ 49,000 కోట్ల రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డికి లేఖ రాయాలి. మేనిఫెస్టోలో చెప్పినట్టు రైతు భరోసా 15,000 ఎప్పుడు ఇచ్చుడని దాని మీద లేఖ రాయాలి. ప్రతి మహిళకు 2,500 ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని దాని మీద లేఖ రాయాలి. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఆమెకు ₹1,00,000 పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని దాని మీద లేఖ రాయాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి, ప్రతి మహిళకు, ఆడబిడ్డకు స్కూటీ ఎప్పుడు కొనిస్తావు రేవంత్ రెడ్డి అని చెప్పి దాని మీద లేఖ రాయాలి. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ సంవత్సరం లోపల రిలీజ్ చేసి భర్తీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఎప్పుడు చేస్తామని చెప్పి దాని మీద లేఖ రాయాలి. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి చేవేళ్లలో సభ పెట్టి కేసీఆర్ గారు దళిత బంధు దళితులకు 10 లక్షలు ఇస్తుండు, మేము వస్తే అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు ఇస్తామని చెప్పి ఆనాడు చెప్పినాం కదా, అది ఎప్పుడు అమలు చేస్తావు రేవంత్ రెడ్డి అని దళితులకు సంబంధించి దాని మీద లేఖ రాయాలి. బీసీ డిక్లరేషన్ అని చెప్పి కామారెడ్డిలో మీటింగ్ పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నావు, అది ఎప్పుడు ఇస్తాం, బీసీలు అంతా లొల్లి పెడుతున్నారు అని చెప్పి దాని మీద మహేష్ కుమార్ గౌడ్, ఈయన కూడా బీసీ కాబట్టి దాని మీద రేవంత్ రెడ్డికి లేఖ రాయాలి. నిరుద్యోగులకు సంబంధించి సరూర్నగర్లో మీటింగ్ పెట్టి ప్రియాంక గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని పిలిపించి నిరుద్యోగ భృతి 4,000 ఇస్తాం ప్రతి నిరుద్యోగి బిడ్డకు ఉద్యోగాలు వచ్చేంత వరకు అని చెప్పినాం. ఎప్పటి నుంచి నిరుద్యోగ భృతి ఇస్తావు 4,000 రూపాయలు రేవంత్ రెడ్డి అని దాని మీద మహేష్ కుమార్ గౌడ్ లేఖ రాయాలి. అంతేగాని ఇవాళ మా మీద లేఖ మా ముఖ్యమంత్రికి మా ప్రభుత్వ పనితీరు మీద గతంలో మా మీద లేఖ రాయడం అంటే అదిగా వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి. నినాక మొన్న ఆర్బీఐ చెప్పింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ బుక్లో చాలా స్పష్టంగా చెప్పింది, తెలంగాణ జిఎస్డిపి ఎన్ని లక్షల కోట్లకు పెరిగింది కేసీఆర్ హయాంలో, తెలంగాణ తలసరి ఆదాయం ఎంత పెరిగింది, తెలంగాణలో పంటల దిగుబడి ఎంత పెరిగింది, స్పష్టంగా తెలంగాణలో ఐటీ ఎగుమతులు, తర్వాత ఇండస్ట్రియల్ గ్రోత్, తర్వాత పవర్ కన్జంప్షన్ ఎట్లా పెరిగింది, విద్యుత్ వినియోగము, విద్యుత్ రంగానికి సంబంధించి ఆనాడు 2014 నాటికి ఎన్ని మెగావాట్లు ఉండే, మొన్న 2023 నాటికి ఎన్ని మెగావాట్లకు పెరిగింది తెలంగాణని ఆర్బీఐ చాలా స్పష్టంగా ఒక నివేదిక విడుదల చేసింది. మీరు పదే పదే మాట్లాడుతున్నటువంటి అబద్ధాలన్నిటి కూడా ఆర్బీఐ చెంపపెట్టు లాంటి నివేదిక విడుదల చేసి మీ ముఖం మీద కొట్టింది. కేసీఆర్ లక్షల కోట్లు అప్పు చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసినని మీరు ఏదైతే అబద్ధాలు చెప్పారో అదంతా తప్పు. కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో చేసింది 3,17,000 కోట్ల అప్పు మాత్రమే. కానీ ఆ అప్పు వల్ల 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించింది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా తన నివేదికలో వివిధ రంగాలకు సంబంధించి చెప్పింది. మరి మీరు ఈ సంవత్సర కాలంలో నేను అడుగుతా ఉన్న అబద్ధాల పీసీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ను, మీ అబద్ధాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మీరు ఈ సంవత్సర కాలంలో 1,00,000 కోట్ల అప్పు తెచ్చారు కదా, మరి ఏం సృష్టించారు ఆస్తి తెలంగాణలో? ఎటువైనా ఆ 1,00,000 కోట్లు తెలంగాణ నుండి వచ్చేటటువంటి నిధులు, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ, స్టేట్ ఓన్ ట్యాక్స్ నాన్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ, మిగతా తెలంగాణలో జిఎస్టీ రూపంలో వచ్చేటటువంటివి కానీ, మిగతా అన్ని రకాల ట్యాక్స్ల రూపంలో వచ్చే డబ్బులు ఎటుపోతున్నాయి? అదేవిధంగా మీరు తెచ్చినటువంటి అప్పులు ఆ పైసలు ఎటుపోతున్నాయి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటటువంటి వివిధ స్కీములకు సంబంధించినటువంటి పైసలు అవన్నీ ఎటుపోతున్నాయి? ఈ సంవత్సర కాలంలో ఒక్క ఆస్తినన్న మీరు సృష్టించగలిగినరా? మా 10 ఏళ్ల కాలంలో ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కనబడుతుంది ఇలా ప్రజలకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కనబడుతుంది, సీతారామ ప్రాజెక్టు కనబడతా ఉంది, సమ్మక్క బారాజ్ కనబడతా ఉంది, మేము పూర్తి చేసిన భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్సార్ ప్రాజెక్టులు కనబడుతున్నాయి, మిషన్ భగీరథ ప్రాజెక్టు కనబడతా ఉంది, అదేవిధంగా యాదాద్రి దేవాలయం కనబడతా ఉంది, కలెక్టరేట్లు మేము కట్టిన ఐడిఓసీలు కనబడతా ఉన్నాయి, కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు కనబడతా ఉన్నాయి, 1000కి పైగా గురుకులాలు కనబడతా ఉన్నాయి, ఈ పక్కనే తెలంగాణ భవన్ పక్కన మేము కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కనబడతా ఉంది, అదేవిధంగా హైదరాబాద్లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మేము కట్టిన అండర్ పాసులు, ఫ్లైఓవర్లు ఇవన్నీ కనబడతా ఉన్నాయి. మేము వేసిన రోడ్లు, తెలంగాణ వ్యాప్తంగా మేము నిర్మించిన రోడ్ నెట్వర్క్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కానీ, అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో కానీ అవి కనబడతా ఉన్నాయి. మేము మంచి చేసిన 45,000 చెరువులు మిషన్ కాకతీయ భాగంగా అవి కనబడతా ఉన్నాయి తెలంగాణ ప్రజలకు. మేము కట్టిన అమరజ్యోతి కనబడతా ఉంది, ప్రపంచంలో ఎత్తైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగులు అవుతుంది, అది కనబడతా ఉంది. నువ్వు రోజు కూర్చుంటున్న
అబద్ధాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు కూర్చుంటున్న అంబేద్కర్ సచివాలయం అది కనబడతా ఉంది. మేము సృష్టించినటువంటి ఆస్తులు యాదాద్రి, మొన్ననే మీరు ప్రారంభించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కనబడతా ఉంది. ప్రతి ఒక్క రంగంలో మేము సృష్టించినటువంటి ఆస్తులు కనబడతా ఉన్నాయి. మరి మీరు తెచ్చిన 1,00,000 కోట్లు ఎటువైనాయి? తెలంగాణ ప్రజలు కడుతున్న స్టేట్ ట్యాక్స్లు ఇవన్నీ వీటి రూపంలో వచ్చినటువంటి డబ్బులు ఎటుపోతున్నాయి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి వచ్చినటువంటి సెంట్రల్ షేర్ వివిధ పథకాలకు సంబంధించిన ఆ డబ్బులు ఎటుపోతున్నాయి? ఇవాళ తెలంగాణ ప్రజలు వీటన్నిటిని గమనిస్తూ ఉన్నారు.